రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు, కానీ నీలో ఆ లక్షణాలే లేవు. ఎవరు చెప్పారయ్యా లేవని? ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి, బాగా తాగాలి, బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి, తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి. ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అందిరావాల్సింది. అడ్వైస్ తమరేం చేశారు? నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా? మా అమ్మిచ్చే ఓసీ కాఫీ తాగడానికే వచ్చావు, నోరు మూసుకొని తాగిడిపో. ఏంటమ్మా వీడు పెద్ద చిన్న లేకుండా? అరే నువ్వేంటన్నా, అసలు వీడు మనిషి అయితేనేగా ఏమైనా పట్టించుకోవడానికి? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తన లాలి పాటలోని మధురిమని. కాకపడుతుంది ఏంటమ్మా వేడి నీళ్ళు లేవా? సరే అలా షాంపూ ఇచ్చే, తల స్నానం చేసినట్టు అవుతుంది. అమ్మంటే అమృతమూర్తిరా, తను గోరు ముద్దలు ముద్దు వెదవికి ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్. పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు. పెళ్ళే 2 ఏళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నీకు సిగ్గు లజ్జ లేవా? అవేవి లేవని తెలిసి కూడా ఎందుకు పదే పదే అడుగుతావు? నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది. నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా. సరేగాని మీ నాన్న అడిగి పాకెట్ మనీ తీసుకో. నీ యాద మొహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది. ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా? పోతున్నాడు నానా. రాను రాను భార్యలు భర్తల్ని రారా పోరా అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. వీడిదొక సిగ్గులేని జన్మ, చంపుకు తినడానికి పుట్టాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. నీకే చెప్తున్నా, ఇక మీదట వీడికి ఇంట్లో అన్నం పెట్టావంటే నేను ఈ ఇంట్లో ఉండను. చూసావా పెద్ద ఆయన ఎలా బెదిరిస్తున్నాడు? నేను అన్నం తినదలుచుకోలేదు, ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్. 30 రోజులు ఇంగ్లీషా? నా మీద ప్రయోగిస్తావా? నాకు పౌరుషం ఉంది. నాకు దేవుడిచ్చిన 2 చేతులు 2 కాళ్ళు బానే ఉన్నాయి. నేనెందుకు ఒకరి మీద ఆధారపడాలి? నా అంతటి నేను వెళ్ళి తెచ్చుకొని తింటాను. వేడిగా పెట్టమ్మా. చిపోరా. నేనే పెట్టుకుంటా. అబ్బా ఇడ్లీ అంటే ఇది మల్లెపూల ఉంది. ఓయ్ చూసు మోయా, నీ ఉమ్మ అసలే విషయం. ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు. నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే. నానా నువ్వు తిన్నావా? ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఒరే నానా నువ్వు తినరా నాన్న, తిను. కేశవ తండ్రి, సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే. వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే. చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడపరావు, చెప్పి చెప్పి విసిగిపోయాను. నీ కొడుకుని అదుపులో పెట్టు, వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. శ్రీనివాస్, మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ రజనీ ఫ్యాన్స్ అండోయ్. బిల్లా కేశవ, రంగా సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు. కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది. నీకు అన్న తమ్ముడు లేరా? ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్ అయిపోతుందని అమ్మాయిల వంక చూడటమే మానేశారు. ఇలా ఎంతకాలం సాగుతుందో మనం చూద్దాం. ఆస్తి పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోకూడదు. ఇన్ని మాటలన్నారు, నువ్వు ఎలా తట్టుకున్నావు? ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి. ఒరే మనం సంపాదించలేకపోవచ్చు, కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలారా? అదే తట్టుకోలేకపోతున్నాం. రేయ్ పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా, లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు. అసలే మన నెలల్లో మన వాళ్ళకి అంత ప్రేమ ఉంది. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు విషం పెట్టి చంపేస్తారు, అంతే కదా. అందుకేగా నేను కుక్కను పెంచుకున్నాను. అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా. నేను కూడా కుక్కను పెంచుతున్నా, అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే సింహ, ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా. హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు, కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాలు మీద కాలేసి పడుకున్నారు. మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి. మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా. రానివ్వండిరా లోకల్ ఎలక్షన్లో. లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంతా. నిజంగానేరా? నిజం.
మనం ఎలక్షన్లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా? బా భలే అడిగావురా. మా ఇంట్లో 3 ఓట్లు, మీ ఇంట్లో 4 ఓట్లు, ఈడింట్లో 3 ఓట్లు, 10 ఓట్లు కన్ఫామ్ రా. అరే నోరు మూసుకోరా. మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు. వీళ్ళని అస్సలు నమ్మలేం. ప్రస్తుతానికి నీదొక ఓటు, నాదొక ఓటు, మొత్తానికి 2 ఓట్లు కన్ఫర్మ్. అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా. నమస్తే ఓటర్ మహాశయ. రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు, మీరు వచ్చేయండి. ఆ, మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా. గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు, ఈయనెందుకు ఊపుకుంటూ వెళ్తున్నాడు? ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి